హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చెరుగట్టు పోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి నైట్ అయ్యింది ఫ్రెండ్స్. మేము వెళ్ళే దారిలో మాకైతే ట్రైన్ అయితే క్యాప్చర్ అయ్యింది. చెరుగట్టు దగ్గరికి వెళ్ళాము, చెరుగట్టుకి వచ్చాము. ఇదైతే చెరుగట్టు. అక్కడ పైన అయితే శివయ్య ఉంటాడు. మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇదైతే గుండం, ఇందులో స్నానాలు చేస్తారు అందరూ. ఇక్కడ మేమైతే స్నానాలు చేసుకొని దేవుని దర్శనంకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ దేవుని మొక్కుకున్నాం. ఇటు నుంచి అయితే దారి పైకి వెళ్ళడానికి, మళ్ళీ ఇక్కడ మొక్కుకొని మంచిగా వెళ్ళాలని మొక్కుకొని పైకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మొత్తం రాళ్ళ మధ్యలో దేవుడైతే వెలిసిండు. ఇక్కడ మనం ఏం మొక్కుకున్నా అయితే తీరుతుందంట. ఇక్కడ రాళ్ళ పైన నుంచి నడుచుకుంటూ వెళ్తాము. ఇక్కడ శివయ్యనైతే దర్శనం చేసుకొని కిందికి అయితే వస్తున్నాము. ఇక్కడ కిందికి వస్తే మాత్రం పక్కన మొత్తం మల్లికార్జున దేవుడు, అన్ని దేవుళ్ళు అయితే ఉంటారు శివయ్యతోని. మళ్ళీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడ పాదాలు ఉంటాయి. ఇక్కడ పాదాల దగ్గర దీపం పెట్టి దర్శనం చేసుకున్నాం. నైట్ అంతా అక్కడనే స్టే చేసాము. మార్నింగ్ కిందికి వస్తుంటే వ్యూ మాత్రం చాలా బాగుంది. గుట్ట పైనుంచి కిందికి వస్తుంటే శివయ్య విగ్రహం పెద్దది ఉంటుంది. ఇంకా మెట్ల దారిలోనేమో వినాయకుని విగ్రహం ఉంటుంది. కిందికి వచ్చినాక పార్వతమ్మ గుడికి అయితే వచ్చినాం. ఇక్కడ కూడా దేవుళ్ళని అయితే దర్శనం చేసుకున్నాం. పక్కనైతే నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. మేము ఎప్పుడైనా అక్కడికైతే పక్కా వెళ్తాం. మళ్ళీ రిటర్న్ అయిపోయి గణేష్పురం వచ్చి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం.